ప్రియమిత్రుడు, నా క్లాస్మేటు, నా బెంచ్ పక్కనే కూర్చున్నటువంటి చౌల్ దినేష్ చంద్ర ఈరోజు నిన్న రాత్రి జరిగిన విషాద ఘటన మా ఫ్రెండ్స్ అందరినీ కూడా కలిసివేసింది. చిన్నప్పటి నుంచి కూడా ఒక మాట అంటే ఎదురు మాట్లాడని స్వభావం వాడిది. వాళ్ళ నాన్నగారు టీచర్ అయినా కానీ, మా నాన్నగారు టీచర్ అయినా కానీ ఆ రిలేషన్షిప్తో కొంచెం మాట్లాడేది. అటువంటి వ్యక్తి వాడి యొక్క జీవితం అంతా కూడా బాధాకరంగానే గడిచిందని చెప్పుకోవచ్చు. వాళ్ళ ఈ మధ్యనే లాస్ట్ సేమ్ జూలై మంత్లోనే వాళ్ళ అబ్బాయి చనిపోవడం నిజంగా బాధాకరం. మళ్ళీ వాడు అందులో నుంచి కోలుకున్నాడా? ఎప్పుడు చూసినా వాడి ముఖం మీద చిరునవ్వు తప్ప ఎవరిని కోపంతో మాట్లాడింది లేదు, ఎవరిని తిట్టింది లేదు. ఏ విధమైన చెడు అలవాటు లేని వ్యక్తి మా స్నేహబంధం నుంచి వెళ్ళిపోవడం చాలా బాధాకరం. ఇటువంటి విషాదకరమైనటువంటి స్థితిలో ఏం ఓదార్చినా మావాడికి అది ఏ రకంగా కూడా తీర్చలేని బాధ, వ్యధ. అటువంటి దాంట్లో వాడి యొక్క ఆత్మ ఖచ్చితంగా ఇటు సైడ్ తిరుగుతుంటుంది, మనందరి మధ్యలోనే వాడు ఉంటాడు. కాబట్టి వాడి ఆత్మ ప్రశాంతంగా ఉండాలని, వాళ్ళ అబ్బాయికి మంచి జీవితం ఇవ్వాలని, వాళ్ళ అన్నకి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ మిస్సెస్కి అండ్ వారి బంధువులందరికీ, అలాగే మా స్నేహితులందరం కూడా వాడి పట్ల ఎంతో నిబద్ధతతో, శ్రద్ధతో, వాడి యొక్క మంచి చిరునవ్వు కలిగినటువంటి మోము వాడు అలాగే చిరస్థాయిగా, చిరంజీవిగా మనందరి గుండెల్లో ఉంటుందని ఆశిస్తూ వాడికి ఒక బాష్పపూరితమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తాం.